హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నరసింహం, నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మాస్లో క్రేజ్ ఉన్న హీరోలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళ హవా కొనసాగుతూనే ఉంది. మాస్లో విపరీతమైన క్రేజ్ ఉంది వీరిద్దరికి. వీరిద్దరి సినిమాలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. నేనంటే నేను అంటూ ఢీ కొడుతూ ఉంటారు బాలకృష్ణ చిరంజీవి గారు. బాలకృష్ణ అభిమానులు మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటూ కేకలు వేస్తుంటారు. మెగాస్టార్ అభిమానులు మా హీరోనే గొప్ప అంటూ చిందులేస్తుంటారు. అయితే బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు మాస్ హీరోలే, ఇద్దరు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన హీరోలే, ఇద్దరు ఇండస్ట్రీ చిత్రాలు ఇచ్చిన వారే, ఇద్దరు సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన వారే. మాస్లో ఎవరి స్టైల్లో వారు రాణిస్తూ ఉన్నారు. బాలకృష్ణ అంటే డైలాగ్లకి పేరు తెచ్చినవారు, చిరంజీవి అంటే డ్యాన్సుల్లో రారాజు. బాలయ్య బాబు డైలాగులు చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. చిరంజీవి డ్యాన్స్ వేస్తే సినిమా హాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా డ్యాన్స్ వేయాల్సిందే. అయితే వీరిద్దరూ ఈ స్థాయిలో నిలబడడానికి వీరిద్దరి కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ఏది, ఎవరిని ఏ చిత్రం టాప్ హీరో రేంజ్లో నిలబెట్టింది అనే విశేషాలు చెప్పుకుందాం. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఖైదీ సినిమా మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం. 1983లో విడుదలైన ఈ చిత్రం ద్వారానే చిరంజీవి గారు ఓవర్ నైట్ సూపర్ స్టార్గా మారిపోయారు. అయితే నరసింహం, నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం మంగమ్మ గారి మనవడు. 1984లో విడుదలైన ఈ చిత్రం ద్వారానే బాలకృష్ణ గారు ఓవర్ నైట్ సూపర్ స్టార్గా ఎదిగారు. అయితే మొదటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఖైదీ, మంగమ్మ గారి మనవడు. ఈ రెండు చిత్రాల్లో ఏది పెద్ద హిట్, ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఏ సినిమా బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఎన్ని లాభాలను తెచ్చిపెట్టింది అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 1983లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమాలో నటించిన హీరో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సినిమా మరేదో కాదు, ఖైదీ. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఖైదీ సినిమా అమెరికన్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా తీయబడిన చిత్రం. 1983 అక్టోబర్ 28న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ లాంటిది. 1980లలో చిరంజీవి గారికి యంగ్ హీరో ఇమేజ్ మాత్రమే ఉండేది. చిరంజీవిలోని నటనని, చిరంజీవిలోని డ్యాన్స్ గ్రేస్ని బాగా ఉపయోగించుకొని తీసిన చిత్రం ఖైదీ. కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ రాసిన కథని అద్భుతంగా తెరకెక్కించారు కోదండరామిరెడ్డి గారు. 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా మ్యాసివ్ హిట్ అయింది. అప్పటి వరకు ఉన్న చిరంజీవి సినిమా కలెక్షన్స్కి ఈ కలెక్షన్స్కి చాలా తేడా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్ని క్రియేట్ చేసింది. చిరంజీవికి మెగా స్టార్డమ్ని తెచ్చిపెట్టిన చిత్రం ఖైదీ. ఖైదీ లేనిదే మనకు మెగాస్టార్ చిరంజీవి లేరనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి చిరంజీవి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ 1,75,000 మరియు కోదండరామిరెడ్డి గారి రెమ్యూనరేషన్ 40,000. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్స్కి సూపర్ స్టార్ కృష్ణ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ సినిమాని 1984లో హిందీలో రీమేక్ చేశారు. హిందీ సినిమాలో హీరో జితేంద్ర గారు నటించారు. ఈ మూవీని కన్నడలో కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి గారు సరసన మాధవి హీరోయిన్ నటించారు. 1983 సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన చిత్రం ఖైదీ. ఈ సినిమా బడ్జెట్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఆ రోజుల్లో 17 లక్షలతో నిర్మించిన ఖైదీని నిర్మాతలు 25 లక్షలకు అమ్మేశారు. అయితే ఖైదీ సినిమా మొదటి వారం 34 లక్షల గ్రాస్ని, 19 లక్షల రూపాయల షేర్ని కొల్లగొట్టి పెట్టిన పెట్టుబడిలో 75% మొదటి వారమే రప్పించుకుంది. ఇక ఈ సినిమా 19 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 20 కేంద్రాల్లో 100 రోజులు, అందులో డైరెక్ట్గా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 5 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. మార్నింగ్ షోలతో 3 కేంద్రాల్లో 365 రోజులు ఆడడమే కాకుండా 50 రోజులకు 1,37,00,000, 100 రోజులకు 2,02,00,000 సాధించింది. వసూళ్ల పరంగా ఖైదీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ సినిమా మొదటి రిలీజ్లో టోటల్గా 2,75,00,000 షేర్ని, 4,50,00,000 గ్రాస్ని సాధించి చిరంజీవికి తిరుగులేని క్రేజ్ని తెచ్చిపెట్టింది ఖైదీ. 1983 అనేది మన తెలుగు ప్రేక్షకులకి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో సూపర్ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్ పుట్టాడు ఈ సంవత్సరంలోనే.
అందుకే ఈ సంవత్సరం మన టాలీవుడ్ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, ప్రతి తెలుగువాడికి చాలా ముఖ్యమైన సంవత్సరం ఇది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టింది చిరంజీవి గారు, రామారావు గారు. నెక్స్ట్ నటసింహం, నటరత్న, యువరత్న, నట తేజరూపం నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. మీసం, రోషం, పౌరుషం ఇలాంటి పాత్రలకి పెట్టింది పేరు మన నందమూరి బాలకృష్ణ గారు. పులి కడుపున పులే పుట్టింది. ఎన్టీఆర్కి సరైన వారసుడిగా తన హవా చూపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పుడు వరుసగా 5 సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధించి తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న మన నందమూరి బాలకృష్ణ కెరియర్లోని మొదటి బ్లాక్ బస్టర్ చిత్రమైనటువంటి మంగమ్మ గారి మనవడు విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, సుహాసిని కలిసి నటించిన చిత్రం మంగమ్మ గారి మనవడు. బాలయ్యకి తిరుగులేని సక్సెస్ని ఇచ్చింది. 4 కోట్ల షేర్ని రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. క్లాస్, మాస్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం. 100 రోజులు, 200 రోజులు, 500 రోజుల వరకు ఆడి లాంగ్ రన్ చిత్రాలకి ట్రెండ్ సెటర్గా నిలిచింది. హైదరాబాద్లోని తారకరామ థియేటర్లో 500 రోజులకు పైగా ఆడి లాంగ్ రన్ మూవీస్లో రికార్డు క్రియేట్ చేసింది. లాంగ్ రన్ మూవీస్ ఈ సినిమాతో మొదలయ్యాయి. ఎన్ని రోజులు ఆడిందంటే ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ రోజుల్లో 1984లో ఎక్కడ విన్నా మంగమ్మ గారి మనవడు, మంగమ్మ గారి మనవడు అని టాక్ చాలా ఉండేది. ఎవరు చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకునేవారు. నందమూరి వారసుడు బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు సూపర్గా ఉంది అంటూ ప్రతి ప్రేక్షకుడు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా కన్నా ముందు ఉన్న బాలకృష్ణ సినిమాలు అన్ని ఫెయిల్యూర్గా నిలిచాయి. కానీ నందమూరి వారసుడు ఇలానే ఉంటాడు అని నిరూపించారు మంగమ్మ గారి మనవడు సినిమాతో. ఈ సినిమా తర్వాత నందమూరి అభిమానులు నందమూరి వారసుడు పుట్టాడని పండుగ చేసుకున్నారు. రామారావు గారికి సరైన వారసుడు బాలకృష్ణ గారని అందరూ జై కొట్టారు. ముందుగా వచ్చిన అన్ని చిత్రాలను చూసి రామారావుకి సరైన వారసుడు కాదేమో అని అనుమానపడ్డ వారంతా ఈ సినిమాతో నివ్వెరపోయారు, నోర్లు మూసుకున్నారు. బాలకృష్ణ అంటే ఎలాంటి బ్లాక్ బస్టర్లు ఇస్తాడో అనేది ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కెరీర్ ఓ రేంజ్లో గ్రాఫ్ పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అంటే చాలు పండుగ వాతావరణం, జాతర వాతావరణం కనిపించేది. మంగమ్మ గారి మనవడు చిత్రంలో బాలకృష్ణ గారు రాముడు, కృష్ణుడి వేషంలో కనిపించిన తర్వాత అందరూ ఎన్టీఆర్ గారి కన్నా ఎంతో అందంగా ఉన్నారు బాలకృష్ణ గారని చెప్పుకోవడం విశేషం. ఇక ఈ సినిమా బడ్జెట్ వివరాలు చెప్పుకుందాం. ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని లాభాలు వచ్చాయి, ఎన్ని రోజులు ఆడిందనే విశేషాలు చెప్పుకుందాం. ఈ సినిమా విషయానికి వస్తే 28 కేంద్రాల్లో 100 రోజులు, అందులో డైరెక్ట్గా ఆడినవి 8 కేంద్రాలు, మిగతావి షిఫ్ట్లు, మార్నింగ్ షోలు. అలాగే హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్లో ప్రదర్శింపబడింది మంగమ్మ గారి మనవడు. ఒక నైజాంలోనే ఈ సినిమా 50 లక్షలకు పైగా వసూలు సాధించింది. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. నైజాంలోని తారకరామ థియేటర్లో 175 రోజులాడి స్లాబ్ సిస్టంలో తొలి చిత్రం సిల్వర్ జూబ్లీగా నిలిచింది. అలాగే 28 కేంద్రాల్లో 100 రోజులు, 11 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడి నైజాంలోని తారకరామ థియేటర్లో 565 రోజులాడి ప్లాటినం జూబ్లీ జరుపుకున్న ఈ చిత్రానికి మొదటి రిలీజ్లో 2,10,00,000 షేరు, 3,67,00,000 గ్రాస్ని సాధించింది. నిర్మాతలకు రూపాయికి 10 రూపాయల లాభం తెచ్చిపెట్టిన చిత్రం ఇది. మంగమ్మ గారి మనవడు చిత్రం 13 లక్షలతో నిర్మిస్తే ఈ సినిమాని 30 లక్షల బడ్జెట్కి అమ్మేశారు. ఖైదీ సినిమా 17 లక్షలతో నిర్మిస్తే ఈ సినిమాని 25 లక్షలకు అమ్మేశారు. అయితే ఈ 2 చిత్రాల్లో ఏది పెద్ద హిట్ అనే విషయానికి వస్తే కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఖైదీ పెద్ద హిట్, సెంటర్స్ పరంగా చూసుకుంటే మంగమ్మ గారి మనవడు పెద్ద హిట్, కేంద్రాల పరంగా చూసుకుంటే మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ అంటారు. కానీ 2 చిత్రాలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్సే. అయితే మంగమ్మ గారి మనవడు తక్కువ బడ్జెట్తో నిర్మించి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టుకుంది. ఖైదీ సినిమా కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టుకుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.